శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. తులారాశి వారికి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతోంది. మార్చి 5, 6 తేదీలలో. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. తులారాశి వారికి సంబంధించిన పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతోంది. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. ముఖ్యంగా మార్చి 5, 6 తేదీల్లో మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. నిజం తెలిస్తే వణికిపోతారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుందో, అలాగే ఏ దేవత వీరి ఇంట్లో తిరుగుతుందో, అయితే మార్చి 5, 6 తేదీల్లో వీరి యొక్క లైఫ్లో ఎటువంటి పరిణామాలను వీరు చూడబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో, మేము చేసే ప్రతి వీడియోస్ అలాగే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకే ముందుగా వస్తాయి. ఇక వివరాల్లోకి వెళితే కనుక తులారాశి వారి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను వదులుకోరు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అధికంగా వీరిలో రాజకీయ రంగంపై, అలాగే ఈ రాశి వ్యక్తుల్లో చాలా మందికి ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. లైఫ్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కనుక ఎప్పుడూ కూడా వీరి జీవితంలో చాలా సమస్యలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి, అంటే మీ యొక్క లైఫ్లో ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఆ దరిద్ర దేవత కాబట్టి ఆ దరిద్రలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టాయి. మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు కూడా చవిచూడాల్సి వస్తుంది. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతుంటే మరికొంతమందికి అనారోగ్య సమస్యలు, కలహాలు, వృత్తి సంబంధ సమస్యలు, వ్యాపార సంబంధ సమస్యలు, అనేక రకాల కష్టాలు, నష్టాలు, ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులకి కారణం జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిరుగుతుంది. కాబట్టి అయితే దీనికోసం ఈ వీడియో చూసిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏమిటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో కాస్తంత రాళ్ల ఉప్పు వేసేసి దానిపైన కొన్ని ఆవాలను వేసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి దాన్నంతటినీ కూడా ఒక మూటలాగా కట్టేసి ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీస్తే ఇంట్లో ఎటువంటి దరిద్రం ఉన్నా కూడా అంతా బయటకు వెళ్లిపోతుంది. నరదృష్టి అంతా కూడా దాంట్లోకి ఆకర్షించబడుతుంది. ఉదయం లేవగానే ఆ యొక్క వస్త్రపు మూటను తీసుకొని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ, ప్రవహించే నీటిలో కానీ పారవేసినా చూడండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ యొక్క లైఫ్లో ఇదివరకు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించిన ఆ ప్రతి పరిస్థితి కూడా మీకు మారిపోతుంది. ఇక ఈ యొక్క దరిద్ర దేవత మీ ఇంటి నుండి బయటకు వెళ్లి మీకైతే కనుక అన్ని శుభాలు జరుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.